మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది. సో సెకండ్ హాఫ్ మాత్రమే ఉంది. సో కర్కాటక రాశి వారికి ఈ 6 నెలలు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి అంటారు? ఎలాంటి నెగిటివ్స్ కూడా ఉంటాయి అంటారు? ఎలా జాగ్రత్తగా ఉంటే ఈ 6 నెలలు కూడా బాగుంటుంది అంటారండి? తప్పకుండా వీరికి అద్భుతాలే జరగబోతున్నాయి. ఎందుకంటే వీరి లగ్నంలోకి గురువు రాబోతున్నాడు జూన్ 2వ తారీఖు రోజు. మరి ఇట్టి గురువు రావడం ద్వారా వీరికి వస్తూనే వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, విదేశీ యోగాలు, ఇలా ఎన్నెన్నో కూడా మీకు అదృష్టాలను తేయబోతున్నాడు. కానీ లగ్నంలో గురువు ఉండడం ద్వారా 1,00,000 దోషాలను హరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి మనకు కొంతమేర ఇబ్బందిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సో తప్పకుండా మరి మీకు గురువు లగ్నంలో ఇది ఉచ్చస్థానము కర్కాటక రాశి వారికి, ఇది అంటే మొత్తం కంప్లీట్గా 12 రాశుల వారికి కూడా ఇక్కడ గురువు ఉచ్చ పొందుతున్నాడు. దీనివల్ల ప్రతి గ్రహానికి కూడా ప్రతి రాశుల వారికి కూడా మంచి ఫలితాలే ఉంటాయి. కానీ 6వ భావము, 8వ భావము, 12వ భావంలో ఉండేటువంటి వారికి, 4వ భావంలో ఉండేటువంటి వారికి కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉండే పరిస్థితి ఉంది కనుక అది గమనించుకోండి. మొన్న ఒకరు అంటున్నారు గురువు ఉచ్చలో ఉంటే అందరికీ బాగుంటుంది అని చెప్పి, కానీ చాలా తప్పు. మరి ఎందుకు మేషరాశి వారికి ఈ విధంగా ఉంది? మరి ఎందుకు సింహరాశి వారికి ఈ విధంగా ఉంది? మరి ఎందుకు ప్రజెంట్గా ధనస్సు రాశి వారికి మొత్తం 6లు 4లే, వాళ్ళ పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. కుంభరాశి వారికి కూడా టైం చాలా వరస్ట్. దేనికోసము? ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనడంలో ఎంత సత్యం ఉందో, ఒక గ్రహము కూడా అది ఉండేటువంటి స్థానము ఉచ్చ కానివ్వండి, నీచ కానివ్వండి, అది ఇచ్చేటువంటి రిజల్ట్ అది ఇస్తూనే ఉంటుంది. అంతే, అది గమనించుకోండి. సగం జ్ఞానంతో మాట్లాడితే ఎవరేం లేదు చేసేది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 9వ భావంలో శనైశ్వరుడు, 8వ భావంలో రాహువు, 2వ భావంలో కేతువు ఉండడము అనేటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఇది వీరి యొక్క జీవితానికి ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా జూలై తర్వాత కెరీర్ వేగంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. గురు లగ్నం వల్ల ఆదాయం పెరగబోతూ ఉన్నది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఒక గొప్ప వ్యాపారంలో అవకాశాలు, మంచి వ్యాపార అవకాశాలు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. హెల్ప్ఫుల్గా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ హెల్ప్ఫుల్ వల్ల వారి పరిచయాల ద్వారా మీ బిజినెస్ అనేటువంటిది గ్రోత్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అప్పులు తగ్గుముఖంగా ఉంటాయి. మేము గత 2-3 సంవత్సరాల నుండి అప్పులలో ఉన్నాం అని అనుకునేటువంటి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల అప్పుల బాధ మొత్తము కూడా తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనించుకోవాల్సినటువంటి విషయం, డబ్బు నిల్వ అనేటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా కూడా. మరి తప్పకుండా ఇది పెళ్లి యోగము అని చెప్పుకున్నాం, సంతాన యోగము అని చెప్పుకున్నాం, కొత్త రిలేషన్ ప్రారంభం కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనించుకోండి. ఇక అక్టోబర్, డిసెంబర్ పీక్ స్టేజ్లో ఉంటుంది వీరి యొక్క కెరీర్. విదేశంలో ట్రావెల్స్ కావచ్చును, విదేశ చదువులు కావచ్చును, విదేశ ఉద్యోగ అవకాశాలు కావచ్చును, చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అది ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఇది అవుతుంది, నాకు ఇది కావాలి, నేను ఇది ట్రై చేస్తున్నాను, ఇది తప్పకుండా అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సో పాజిటివ్ ఎనర్జీ మీకు మారబోతూ ఉన్నది. సో తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్య ప్రదేశాలు కానీ, ఏమైనా నొప్పులు, మన మొక్కులు ఉన్న, నోములు ఉన్న, ఇవన్నీ కూడా చేసుకునేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కొత్త జీవితము అనేటువంటిది మీకు ఉండబోతున్నది. 12 సంవత్సరాల తర్వాత సుమారుగా వచ్చేటువంటి గొప్ప సమయం ఇది. అదృష్టం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. జీవితంలో అతిపెద్ద మార్పులను చవి చూడబోతున్నారు రాబోయే 6 నెలలలో. మనం ఆల్రెడీ కూడా 2025 నవంబర్, డిసెంబర్లో ఈ 2026 ఆంగ్ల సంవత్సర సంబంధిత రాశి ఫలాలు చేసినటువంటి సందర్భాలలో మొదటి 6 నెలలు, రెండవ 6 నెలలు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను మనము
చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మొదటి 6 నెలలలో శనేశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు. అదే విధంగా ద్వితీయము అంటే రెండవ 6 నెలలలో ఈ జూలైలో మనకు గురువు పుష్యమి నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు. అదే విధంగా ఈ గురువు గ్రహము అనేటువంటిది మనకు నవంబర్ నెలలో అతిచారంతో సింహరాశిలోకి రాబోతున్నాడు. సో మీ కర్కాటకంలో సుమారుగా కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకే ఉంటున్నాడు. అటు పిమ్మట 3 నెలలు అతిచారంతో ముందుకు వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతున్నది. సో ఇది గమనించుకోండి. ఏదున్నా ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలే గురువును మీరు బతిలాడాల్సుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త అవకాశాలు వరుసగా వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లైఫ్ అనేటువంటిది రీస్టార్ట్, ఫోన్ ఏ విధంగానైతే మనం రీస్టార్ట్ చేస్తామో ఆ విధంగా మీ జీవితం రీస్టార్ట్ కాబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ప్రమోషన్ అవకాశాలు, అదే విధంగా కెరీర్ దిశ మారబోతూ ఉన్నది. ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ పెద్ద సంస్థలలో మంచి మంచి అవకాశాలు రాబోతున్నవి. ఇక మరొకటి ఏమిటంటే ఆకస్మికంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త. రహస్య శత్రువులు వల్ల మీరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం పీక్ రేంజ్ లో ఉండబోతున్నది. కెరీర్ గ్రోత్, పెళ్లి యోగము, విదేశీ యోగము, డబ్బు స్థిరత్వము, ఇట్లా మొత్తం మీద కూడా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ రాబోయే 6 నెలలలో శనైశ్వరుని మూలకంగా, గురువు మూలకంగా మీకు మంచి మంచి యోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉండబోతున్నది. కానీ ఒకటే విషయం చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఏ విధంగా గ్రహస్థితి ఉన్నది, ఎన్ని డిగ్రీలలో మీ లగ్నం ఉంది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, పాపగ్రహంతో కలిసి ఉన్నాడో, శనిపాలిత గ్రహాలు, గురుపాలిత గ్రహాలు 2 ఉంటాయి. మరి శనిపాలిత గ్రహానికి సంబంధించినటువంటి లగ్నాధిపతి అయితే గురుపాలితతో కలిసి ఉంటే ఎలా జరుగుతుంది, మరి గురుపాలిత మీ యొక్క గురు లగ్నం అయితే శనిపాలిత గ్రహాలతో గురువు కలిసి ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇట్టి విషయాలకై తప్పకుండా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది పిన్ టు పిన్ మీరు నాకు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, నేనే మీకు చెప్తాను. కనుక మరి అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాల కోసం కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది కలుస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి కుబేర కుంకుమ, పునుగు పిల్లి తైలము ఇవి అందరూ కూడా అడిగి తీసుకోవడం జరుగుతుంది. కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా విషయాలకై కెరీర్ కానీ, డబ్బు కానీ, ఉద్యోగం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, ఆగిపోయినటువంటి డబ్బు కానివ్వండి, భార్యాభర్తలలో అనుమానం కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు రహస్యంగా మీకు కావాలంటే నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. మరి గురుగారు, ఈ 6 నెలలు కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే బాగుంటుంది అంటారండి? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా కూడా సూర్య నమస్కారాలు కావచ్చును, ఈశ్వరునికి ఆరాధన కానీ, చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకున్న ఎడల మంచి ఫలితం ఉంటుంది. వీరు కూడా కాలభైరవాష్టకము చదువుకోవడము, కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడము మంచి అవకాశం. గురుగారు, మొత్తం మీద ఈ 6 months ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.